కేంద్ర మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని ఆ తర్వాతనే ప్రధాని మోదీ తెలంగాణకు రావాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలని, బండి సంజయ్ కుమార్ని వెంటనే అరెస్ట్ చేయాలని ప్రవీణ్ కుమార్ కోరారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు కుమ్మక్కయ్యాయి కాబట్టి ఒకరినొకరు కాపాడుకుంటున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో మా ప్రతినిధి సవిన్ ఫేస్ టు ఫేస్. సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రేపు మోడీ పర్యటన ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు వ్యవహారంలో మీరు కొన్ని ఆరోపణలు చేశారు. అసలు ఈ ఆరోపణలపై మీరేం చెప్తారు సార్? ఆరోపణలన్నీ నిజమేనండి. బండి సంజయ్ కొడుకు సుద్దపూస ఏం కాదు. ఆయన ఇంతకుముందు కూడా చాలా క్రైమ్స్లో పాల్గొన్నాడు. అందుకొరకు అతన్ని కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే. ఆయన హోంమంత్రి కుమారుడైతే కావచ్చు, కానీ అతన్ని అర్జెంటుగా అరెస్ట్ చేయాల్సిందే. అంటే ప్రధానంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటించబోతున్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తొలిసారి తెలంగాణకు రాబోతున్నారు. విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, మిగిలిన అంశాల విషయంలో తెలంగాణకు ఇప్పటివరకు ఏం జరగలేదని బీఆర్ఎస్ అంటుంది. ఈ విషయంపై మీరేం చెప్తారు? అదే వేదికపై బండి సంజయ్ కూడా ఉంటారు. బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయి. గతంలో కూడా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో బీజేపీ నేతలపై ఇట్లాంటి ఆరోపణలు వచ్చినాయి. మరి రేపు నరేంద్ర మోడీ గారు నిజంగా తెలంగాణ ప్రజల గుండెల్లో స్థానం కావాలంటే ఆయన ఈ మాటలకి ఆన్సర్ చెప్పాలి. ముందు బండి సంజయ్ సంగతి ఏందో చెప్పాలి, కిషన్ రెడ్డి సంగతి ఏందో చెప్పాలి. బీజేపీలో ఈ ఫామ్ హౌస్లలో, ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఆ అమ్మాయి తాగిన కూల్ డ్రింక్లో డ్రగ్స్ పెట్టి ఆ అమ్మాయిని మత్తులో దించి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసిండ్రు. దాని మీద మరి నరేంద్ర మోడీ గారు రేపు దేశ ప్రజలకందరికీ కూడా సమాధానం ఇవ్వాలి. అప్పుడే ఆయన మాటలు వింటారు. లేకపోతే నేను అదే అడుగుతున్నా, బీజేపీలో ఉండే మహిళలు అందరు కూడా, సీనియర్ మహిళలు, జూనియర్ మహిళలు అందరూ కూడా అర్జెంటుగా బీజేపీకి రాజీనామా చేయాలి. బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి కేంద్ర కేబినెట్ నుంచి. అప్పుడే దీనికి అర్థం ఉంటుంది. అంటే ప్రధానంగా బీజేపీ పార్టీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటే బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. ఎందుకు ఇట్లాంటి విమర్శలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? కాంగ్రెస్ బీజేపీ ఒకటే ఎందుకంటే మరి బీజేపీని అనుక్షణం కాపాడాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుంభకోణాలు చేసినా కూడా బీజేపీ వాళ్ళని కాపాడాలని చూస్తుంది. అర్థమైందా మీకు? ఎన్ని కుంభకోణాలు చేసినా బీజేపీ వాళ్ళని కాపాడాలని చూస్తుంది. అందుకొరకే కాంగ్రెస్ బీజేపీ అనేది చాలా క్లియర్గా ఒకటే. రేవంత్ రెడ్డిని విమర్శిస్తే బండి సంజయ్కి ఎందుకు కోపం? కేటీఆర్ గారు పోయి రేవంత్ రెడ్డి గారిని విమర్శించినాను హోంమంత్రి కాబట్టి. మరి బండి సంజయ్కి ఎందుకు కోపం? బండి సంజయ్ నెక్స్ట్ డే ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ గారిని విమర్శించడం ఏంది? నువ్వు తండ్రికి పుట్టినవా, నువ్వు తల్లికి పుట్టినవా, అట్లా మాట్లాడొచ్చా? అంటే అర్థమైందంటే వాళ్ళిద్దరు కూడా చెట్టపట్టాలు వేసుకొని చేస్తున్నారు. మాకేమో ఏ మీటింగ్ పోయికి పర్మిషన్ దొరకదు, కానీ బండి సంజయ్కి ఈజీగా పర్మిషన్ దొరుకుతుంది. అంటే ఆయన ఒక్కొక్కరికి పర్మిషన్ ఇవ్వచ్చు, మాకు ఇవ్వరు. అంటే ఇదంతా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈయన సిబిఐ కేసు పెట్టగానే వాళ్ళు సిబిఐ కేసు బుక్ చేస్తారు. ఏంది అర్థం? ఎవరికి తెలియదు ఈ డ్రామా అంతా. సో అందుకొరకు ఇది చాలా క్లియర్గా అర్థమవుతున్నది. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా తోడు దొంగలే. అంటే మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేస్తారు. ప్రస్తుతం తెలంగాణలో రాజకీయ పార్టీల నేతల మధ్య దాడులు, పరస్పర దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి. ఇట్లాంటి రాజకీయాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే మీరు ఐపీఎస్ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చారు. మేము ఎప్పుడు కూడా ప్రజల సమస్యల మీదనే మాట్లాడుతున్నామండి. వాళ్ళు అనవసరంగా మా దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. మేము రైతుల గురించి మాట్లాడుతున్నాం, నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం, విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాం, పెన్షనర్ల గురించి మాట్లాడుతున్నాం, మహిళల గురించి మాట్లాడుతున్నాం, వాళ్ళ భద్రత గురించి మాట్లాడుతున్నాం, పుట్టబోయే బిడ్డల గురించి మాట్లాడుతున్నాం, ఈ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటర్ల గురించి మాట్లాడుతున్నాం, ఎండిపోయిన చేల గురించి మాట్లాడుతున్నాం, కళ్ళాల్లో ఏడుస్తున్న రైతుల గురించి మాట్లాడుతున్నాం. అంతేగాని మేము ఈ డ్రగ్స్, అత్యాచారాలు, ఈ తల్లికి పుట్టినవా, తండ్రికి పుట్టినవా, లేకపోతే దమ్ముందా, రా అక్కడికి చూద్దాం, అట్లాంటి దబంగ్ మాటలు మేము మాట్లాడతలేం. మాకు అవసరం లేదు. ఫైనల్గా మోడీ రేపు హైదరాబాద్ రాబోతున్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేశారు బీజేపీ నుంచి. మోడీ తెలంగాణకు ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నారు? విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలపై మీ ఒపీనియన్ ఏంటి సార్? మొట్టమొదట మోడీ గారు బండి సంజయ్ని బర్తరఫ్ చేసిన తర్వాత తెలంగాణకు రావాలి. ఆ ఆర్డర్ రిలీజ్ చేసిన తర్వాత రావాలి. అక్కడికి వచ్చిన తర్వాత తెలంగాణ పిల్లలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. దాని తర్వాత నేను మిగతా విషయాలు మాట్లాడతాను. ఓకే, థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా రేపు హైదరాబాద్ పర్యటనకు మోడీ వస్తున్నారు కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి నుంచి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణ గడ్డపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.